అలాగే ఆ రోజున తప్పకుండా పంచాంగానికి పూజ చేస్తారు. పంచాంగము అంటే 5 అంగములు కలిగినది అని అర్థం. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అంటారు. ఈ పంచాంగంలో ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణం చేసుకుని ఆ కాలమునందు గ్రహములు ఎలా కదులుతున్నాయో, ఆ గ్రహములు ఏ ఏ ఫలితాల్ని ఇవ్వబోతున్నాయో దాని చేత ఆయా నక్షత్ర పాదముల యందు జన్మించినటువంటి జాతకులు పొందబోయేటటువంటి శుభాశుభ ఫలితములు ఎలా ఉంటాయో, ఆదాయ కందాయ వివరాలు ఎలా ఉంటాయో, రాజపూజ్యము అవమానము ఎలా ఉంటాయో ఇవన్నీ తెలియచెప్పబడతాయి. ఎందుకు ఇవన్నీ చదువుకోవడం అంటే, గ్రహములకు స్వాతంత్ర్యం లేదు, అవి ఈశ్వరుడికి వశవర్తి అయి ఉంటాయి. రాబోయే కాలం ఇలా ఉంటుంది అని తెలిసిందనుకోండి, బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండదు. భగవంతుణ్ణి చక్కగా భక్తితో ఆరాధన చేస్తే భక్తికి ప్రసన్నుడైనటువంటి పరమాత్మ గ్రహములను ఆదేశిస్తాడు. వీడు భక్తితో జీవిస్తున్నాడు కనుక వీడికి తీవ్రమైనటువంటి ఫలితములను ఇవ్వకు, వాడు తట్టుకోగలిగినంత కష్టాన్ని మాత్రమే ఇచ్చి అనుగ్రహించమని శాసించి, వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన పొందవలసినటువంటి పరమ భయంకరమైనటువంటి దుఃఖాన్ని కూడా భరించగలిగినంత దుఃఖంగా మార్చి ఆ ఫలితాన్ని అక్కడతో పరిమార్చేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి దివ్యశక్తి సంపన్నుడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరారాధన చేసి తనని, తన కుటుంబాన్ని, తన దేశాన్ని రక్షించుకోవడానికి కావలసినటువంటి మార్గదర్శనం పంచాంగ శ్రవణం చేత, పంచాంగ పూజ చేత లభిస్తుంది. అసలు పంచాంగం ప్రతిరోజు చూడాలి. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అనేటటువంటి ఈ 5టిని ప్రతిరోజు ఎవరు పరిశీలనం చేస్తారో వారికి సంపద, దీర్ఘాయుర్దాయము, పాపనాశనము, అలాగే ఆరోగ్యసిద్ధి, విజయము ఈ 5 సంప్రాప్తిస్తాయి. అందుకే ఆ రోజున పూజామందిరంలో పంచాంగం ఉంచి పూజించి తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంబంధించినటువంటి రాశి ఫలితాలన్నీ చదువుకుని, ఒకవేళ బాగా కలిసి వచ్చే కాలమైతే ఏ విధమైనటువంటి అహంకృతిని, అతిశయాన్ని పొందకుండా దాన్ని భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి సమతౌల్యముతో కూడుకున్నటువంటి బుద్ధితో ప్రవర్తిస్తాడు. ఒకవేళ ఏదైనా ఉపద్రవం పొంచి ఉంది అని చెప్పబడినప్పటికీ ఏ బెంగా పెట్టుకోకుండా దాని నుంచి ఉద్ధరించగలిగినటువంటి పరమశక్తి సంపన్నుడైనటువంటి పరమేశ్వరుని యొక్క పాదార విందములను ఆశ్రయించి కష్టముల నుంచి పైకొచ్చి సంతోషంగా జీవితాన్ని గడిపి భక్తి యందు మరింత దృఢంగా ఉంచుకుని నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడు. అందుకే ఆ రోజు తప్పకుండా అందరూ పంచాంగ శ్రవణం చెయ్యాలి.